సార్ ప్లీజ్ సార్. వరంగల్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తన 45వ పుట్టినరోజును వినూత్నంగా జరుపుకున్నారు. శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 3 లక్షల వ్యయంతో ఫ్లోరింగ్, టాయిలెట్ నిర్మాణానికి భూమి పూజ చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు, క్రాకర్స్ వంటి వ్యర్థ ఖర్చులకు దూరంగా ఉండి ఆ డబ్బును పాఠశాల అభివృద్ధికి వినియోగించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా వేడుకలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు అంటే మేము సొంతంగా నగరం మొత్తం కూడా అలంకరణ ఫ్లెక్సీలతో చేస్తాం. అదేవిధంగా మా అభిమానులందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఫ్లెక్సీలను కట్టడం అనేది ఆనవాయితీ వస్తుంది. కానీ ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే ఒక రాజకీయ నాయకుడిగా ఈ ఫ్లెక్సీల పైన డబ్బులు వెచ్చించి ఒక్కరోజుకే లక్షల్లో డబ్బులు పోయడం అది దుబారా ఖర్చు అని, అదేవిధంగా ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ఫ్లెక్సీలతోని ప్రకృతి పాడైపోతుంది, ప్లాస్టిక్. కాబట్టి పంచ పరివర్తనలో భాగంగా ఈరోజు మేము ఆ డబ్బులు ఏదైతే ఫ్లెక్సీలకి పుట్టినరోజు సందర్భంగా ఖర్చు పెట్టే డబ్బులు అన్నిటినీ కూడా ఈరోజు శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కావాల్సిన టాయిలెట్స్, వాష్రూమ్స్ సరిగా లేవు, వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ నిర్మించడానికి ఆ డబ్బులను, అదేవిధంగా క్లాస్ రూమ్లో ముందు దాదాపు ఒక 1000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఫ్లోరింగ్ సరిగా లేదు, దాన్ని కూడా మంచి M25 గ్రేడ్తోని దాన్ని ఫ్లోరింగ్ చేస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ల ఖర్చుకి మరియు ఈ ఫ్లోరింగ్ ఖర్చు కోసం ఏదైతే పుట్టినరోజు నాడు మీరు ఖర్చు పెట్టే ఫ్లెక్సీల ఖర్చుని తగ్గించుకొని అది లేకుండా చేసి పూర్తిగా 90% నిధులను ఈ ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఒక రాజకీయ నాయకులు కూడా నేను ఈ వేదిక నుండి సూచిస్తున్నా, మన పుట్టినరోజుకు ఎన్నో లక్షల్లో